మిత్రమా, మనం పడేసింది తింటుంది కాబట్టే కుక్కను చులకనగా చూస్తాము. అదే సింహం అయితే భయం ఎందుకో తెలుసా? కష్టపడి సొంతంగా వేటాడి తింటుంది కాబట్టి, అందుకే తినేది రొట్టె ముక్క అయినా కష్టపడి సంపాదించుకో మిత్రమా. పరమన్నం కోసం ఒకరి ముందు ఎప్పుడూ చేయి చాచకు. ఆడదానికి డబ్బు పిచ్చి, మగవాడికి ఆడదాని పిచ్చి ఉండకూడదు మిత్రమా. ఆడదానికి డబ్బు పిచ్చి ఉంటే ఆ ఆడది ఏ మగాడి దగ్గరికైనా వెళ్ళడానికి సిద్ధమైపోతుంది. అదే మగవాడికి ఆడదాని పిచ్చి ఉంటే ఏ ఆడదాని కాలు పట్టుకోవడానికైనా సరే దిగజారిపోతాడు. జీవితం చాలా అందమైనది. ఒకరోజు, ఒక గంట, ఒక నిమిషం నీ జీవితంలో ఏదీ తిరిగి రాదు. ద్వేషాలు, వాగ్వాదాలు వద్దు. ప్రతి ఒక్కరితో నవ్వుతూ మాట్లాడండి, ఆనందంగా జీవించండి. అదృష్టం అనేది వర్షపు నీరు లాంటిది. శ్రమ అనేది బావిలో నీరు లాంటిది. రోజూ స్నానం చేయండి. చేయాలంటే ఎప్పుడూ కురిసే వర్షాన్ని కాదు, బావిని నమ్ముకోవాలి మిత్రమా. ఎవరిని ఎక్కడ ఎప్పుడు ఎవరితో కలపాలో అన్నీ ఆ దేవుడు ఎప్పుడో రాసేస్తాడు. ఏది చేసినా మన మంచికే చేస్తాడు. ఒక్కసారి ఆలోచించండి మిత్రమా, జీవితంలో నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే ఏ సమస్య ఉండదు. ఒకవేళ అలా జరగకపోతే ఆయాసం, ఆందోళన తప్పితే జరిగేది ఏమీ ఉండదు. అందుకే ఏం జరిగినా నిబ్బరంగా ఉండండి. మొక్క పెరిగేటప్పుడు పోసే నీళ్లే ఆ మొక్కకి ప్రాణం పోస్తాయి. అలా ఎదిగేటప్పుడు చేసే పనులే నీ జీవితాన్ని నిర్ణయిస్తాయి మిత్రమా. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, ఎంత చెప్పుకోలేని బాధ మన గుండెల్లో ఉన్నా అది దిగమింగుకుని మన వాళ్ల కోసం నవ్వుతూ నటిస్తూ బ్రతకడమే జీవితం అంటే, అవునా? ఇంట్లో వస్తువులు పెరిగితే కొద్దిగా స్వేచ్ఛగా మసలే అవకాశాన్ని కోల్పోతాము. అలాగే మనసులో కోరికలు పెరిగితే కొద్దిగా సంతోషంగా జీవించే క్షణాలను కోల్పోతామని గుర్తుంచుకో మిత్రమా. జీవితం అనేది అవకాశం అయితే దాన్ని వదలకండి. ఒక బాధ్యత అయితే నెరవేర్చండి. ఒక ఆశయం అయితే సాధించండి. ఒక శోకం అయితే తట్టుకోండి. ఒక పోరాటం అయితే జయించండి. నాకు సాయం చేయడానికి రాని వారందరికీ కృతజ్ఞతలు. ఎందుకంటే వారి వల్లనే సొంతంగా పనిచేయడం నేర్చుకోగలిగాను కాబట్టి. తప్పు చేసిన వారికి ఒక అవకాశాన్ని ఇవ్వు, సరిదిద్దుకుంటారు. మోసం చేసిన వారికి మాత్రం ఎప్పుడూ నీ జీవితంలో అవకాశం ఇవ్వకు మిత్రమా. ఎక్కువగా మాట్లాడకు, అది నిన్ను ఎక్కడికి తీసుకువెళ్లదు. సమయం చూసి మాట్లాడు, అది నిన్ను గొప్ప స్థాయికి తీసుకువెళ్తుంది మిత్రమా. మనకున్న చిన్న జీవితంలో మనల్ని ఇష్టపడేవారు ఎవరో, అభిమానించేవారు ఎవరో, ప్రేమించేవారు ఎవరో దొరకడం కష్టం. ఈ సువిశాల ప్రపంచంలో మనమెంత ఇసుక రేణువు అంత. ఒక విషయం ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు మిత్రమా. ఈ సుఖదుఃఖాలు, అవమానాలు ఇవన్నీ అతిథులు లాంటివి, జీవితంలోకి వస్తూ పోతూ ఉంటాయి. అది అనివార్యం మాత్రమే మిత్రమా. కొన్నిసార్లు బాధపడుతూ ఉన్న రోజులను గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటాము. దీనికా నేను ఇంత బాధపడింది అని. నవ్వుకున్న రోజులను గుర్తు చేసుకుని మళ్లీ బాధపడతాము, మళ్లీ ఆ రోజులు రావద్దని. జ్ఞాపకాలకి ఉండేటటువంటి శక్తి అలాంటిది మిత్రమా. కొంతమంది ఆర్థికంగా పేదవాళ్లు కావచ్చు కాని దయార్థ హృదయంలో చాలా గొప్ప వాళ్లు మిత్రమా. సమాజంలో రెండు రకాల మనుషులు ఉంటారు. మనం సంపాదిస్తే ఓర్వలేనివారు, మనం ఖాళీగా ఉంటే ఎగతాళి చేసేవారు. కొందరు మనం మంచిగా బ్రతికితే అబ్బా వీళ్లకేంటి అంటారు. అదేమీ లేకుంటే చులకనగా చూసి నవ్వుతారు. సంపద శాశ్వతం కాదు, మన జీవితం శాశ్వతం కాదు. శాశ్వతంగా నిలిచేది ఒక్కటే, అదే మన జీవితం మిత్రమా. ఒకరి ఇష్టం తెలియాలంటే వాళ్ళు చేసే పని చేయడానికి ప్రయత్నించండి. అందులో కష్టం పూర్తిగా అర్థమవుతుంది మిత్రమా. పూర్తి తృప్తితో ఉండేవాడు నిజంగా ధనవంతుడు అవునా. వ్యక్తి ఆనందంలో శిశువు అవుతాడు, ఆవేశంలో పశువు అవుతాడు. అందుకే ఆవేశాలు అనర్థానికి దారి తీస్తుంది. రక్త సంబంధం ఉన్నా లేకపోయినా ఆసరాగా నిలిచేవారే మనిషికి నిజమైన బంధువులు. ఉన్నది చాలు అనుకుంటే మిగిలేది సుఖం, లేనిది కావాలనుకుంటే మిగిలేది దుఃఖం. మీకు ఏది అన్నం పెడుతుందో దానిని దైవంగా భావించండి. మీకు ఏది నీడని ఇస్తుందో దానిని కోవెలగా భావించండి. మీకు ఏది మంచిని నేర్పుతుందో దానిని నిరంతరంగా పూజించండి.
మీకు ఏది సంతోషాన్ని కలిగిస్తుందో దానిని నిత్యం ధ్యానించండి, అప్పుడే మీరు గొప్పవారు అవుతారు. తప్పు చేసి తమదే గెలుపని వాదించే వాళ్లకి ఎదురు చెప్పకండి. నిజానికి ఆ వాదనలో న్యాయం లేదని వాళ్లకి తెలుసు కాని వాళ్లకి ఉన్న అహం ఒప్పుకోనివ్వదు. నీ చుట్టూ ఉన్న మనుషులు చాలా వరకు నీతో ఏదో ఒక అవసరం ఉన్నంతవరకే నీకు విలువనిస్తారు, లేని వినయాన్ని ప్రేమను నటిస్తారు. ఒక్కసారి నీతో అవసరం తీరాక వాళ్ల నిజ స్వరూపాలు బయట పెడతారు. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, ఆత్మాభిమానం ఉన్నవాడు ఆకలినైనా భరించగలడు కాని అవమానాన్ని మాత్రం భరించలేడు. నీ పరిమితికి మించిన ప్రేమ, నీ నియంత్రణలో లేని ఆవేశం నీ జీవితాన్ని దుఃఖం వైపు తీసుకువెళ్తాయి. ఆస్తి ఉన్నవాడు ధనం పంచగలరు, గుణం ఉన్నవాడు హృదయాన్ని పంచగలడు. పంచిన ధనం ఆ రోజుకి ఖర్చు అయిపోతుంది కాని పంచిన హృదయం మాత్రం జీవితాంతం మిగిలిపోతుంది మిత్రమా. పందులు సావిడలో పావురాలు ఇమిడలేవు. అలాగే మూర్ఖుల పక్కన మంచివారు బ్రతకలేరని గుర్తుంచుకో మిత్రమా. సాధారణంగా అబ్బాయిలు ఏడవరు కాని ఒక అమ్మాయి కోసం ఏడ్చాడు అంటే ఆ అమ్మాయిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడని అర్థం మిత్రమా. ఆకాశం ఎంత దూరం వెళ్ళినా సముద్రం తన రూపాన్ని వదులుకోలేదు. తనలోనే దాచుకుంటూ తనతోనే ప్రయాణిస్తూ ఉంటుంది. నీమీద ఇష్టం కూడా అంతే. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.